జెప్టోలు మనకి వీక్లీ మిగ్ తీశారు. అందరిది డైనమిక్ ఐడీగా మార్చారు. అప్పుడు నార్మల్ బైక్ ఐడీ, ఎక్స్‌ప్రెస్ ఐడీ చాలా ఐడీస్ ఉండేవి. ఇప్పుడు డైనమిక్ ఐడీ అని కొత్త ఐడీ వచ్చింది. ఈ డైనమిక్ ఐడీ ఏంటంటే మనకి వీక్లీ మిగ్ ఉండదు. ప్రెజెంట్ మా స్టోర్ వరకైతే రేట్ కార్డ్ కూడా ఇవ్వలేదు. అంటే రేట్ కార్డ్ ఎంత ఏంటని. ఇలా ఇచ్చినా చేసుకున్నాం. ఇప్పటివరకు పాత రైడర్స్ అయితే జెప్టో చేయట్లేదు. ఖాళీగా ఉంటున్నారు. అంటే దాని పర్పస్ అంటే దాని రేట్ కార్డ్ ఏంటి? ఎలా? ఎంత అమౌంట్ వద్ద ఏంటి అని తెలియదు. కాబట్టి అందరం ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి అయితే ఎవరు చేయట్లేదు. ఖాళీగా ఉన్నాం. దాని గురించి తెలియాలన్నమాట. ఇప్పుడు డైనమిక్ ఐడీ అంటే ఏంటి? డైనమిక్ ఐడీ వల్ల యూజ్ ఏంటి? నార్మల్ ఐడీ ఎందుకు తీశారు? డైనమిక్ ఐడీ ఎందుకు పెట్టారు? దాంట్లో వీక్లీ మిగ్గు ఇంత అంటే వాళ్ళు ఒక రైడర్ ఎంతో కష్టపడి అంటే సింపుల్‌గా రాదు. కష్టపడి అయితే ఒక 10,000, 15,000 వీక్లీ చేసుకునేవాడు. ఇప్పుడైతే మనకు అలా లేదనమాట. ఇది ఈ డైనమిక్ ఐడీ ఎలా ఉందంటే దగ్గర ఆర్డర్‌కి 15 పెడుతున్నారు. లాంగ్ ఐడీకి అయితే లాంగ్ కొడితే మనకి అమౌంట్ కూడా ఎగస్ట్రాగా ఇస్తుంది. ఆ ఐడీకి అలా ఉండేది కాదు. ఈ డైనమిక్ ఐడీకే ఉంది. ఈ ఐడీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఈ ఐడీ చాలా వరకు అయితే అర్థం అవ్వట్లేదు. దాని కారణంగా పాత రైడర్స్ చాలా వరకైతే చేయట్లేదు. అందరూ బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే అందరూ స్టార్ట్ చేస్తారు. ఆ ఐడీ గురించి ఫుల్‌గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఈ ఐడీ గురించి ఏం తెలియట్లేదు. అందుకే ప్రెజెంట్ అయితే జెప్టో చేయకుండా ఖాళీగా అయితే తిరుక్కుంటున్నాం.